ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరోసారి మనం ఇలాగున దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేటకు పరిశుద్ధాత్మదేవుడు మనకి ఎంతగానో కృప చూపి ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించు పతులమై ఉన్నాం. రేపటి దినాన పునరుత్థాన ఆదివారం. గడిచిన దినాలన్నింటిలో ప్రభు మనల్ని కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయంతో ఆయన సన్నిధిని నిలవవలసిన సమయం ఆసన్నమవుచున్నది. కనుక మనలను మనం సిద్ధపరచుకుందాం. రేపటి దినాన చదవబోవు వాక్య పఠనాలు, విననయున్న వర్తమానాలు దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం ఆదికాండము 48వ అధ్యాయం 8 నుండి 11 వరకున్న వాక్యాన్ని మనం ఈ సమయమున ధ్యానం చేయబోచున్నాము. ప్రియులారా, 11వ వచనం. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా, యోసేపు అతని కాళ్ళ మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడినైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు దయచేయండి. దీవెనను అనుగ్రహించండి. యేసునామమున ఆమెన్. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు మనము ధ్యానించుచున్న వాక్యం అంశం ఊహకు అందని కార్యములు. ప్రియులారా, వింటున్నారా? ఊహకు అందని కార్యములు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, భక్తుడైనటువంటి యాకోబు ఐగుప్తు దేశమునకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత 130 సంవత్సరాల కాలాన యాకోబు ఐగుప్తుకు వచ్చారు. 147 సంవత్సరాలు జీవించారంటే 17 ఏండ్లు ఐగుప్తులోనున్నారు. తన మరణ దినములు సమీపించుచున్న ఆ కాలంలో ఈ యొక్క యోసేపుని కబురు పెట్టారు దగ్గరున్నవారు. యోసేపు తన 2 కుమారులను తీసుకుని యాకోబు యొద్దకు వచ్చారు. యాకోబుతో, నాన్న, మరి ఈ 2 కుమారులను దేవుడు నాకు ఈ ఐగుప్తు దేశంలో ఇచ్చారు అంటూ
తన తండ్రికి తన కుమారులను చూపిస్తున్నాడు. ఆ సమయంలో ఈ యొక్క యాకోబు వారిద్దరిని కూడా దగ్గరకు తీసుకుని వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సమయంలో యాకోబు అంటున్నాడు యోసేపుతో, యోసేపు, అసలు నిన్ను నేను చూస్తాను అనుకోలేదయ్యా, కానీ దేవుడు నీ కుమారులను చూచేటట్లుగా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారంటూ ప్రభు యొక్క గొప్పదనాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాడు. ఆత్మీయులారా, యోసేపునే చూస్తాను అనుకోలేదట ఆయన, కానీ యోసేపు కుమారులను చూచేటట్లుగా దేవుడు కృపనిచ్చారు. ఆమేన్. చూడండి, యోసేపునే చూస్తాను అనుకోలేదు. అసలు తన జీవితంలో ఇంకా కనిపిస్తాడా లేదా అనేటువంటి లేదు ఇక. కానీ తన కుమారుని కాక కుమారులను చూచాడు. అంటే ఊహకందని కార్యమే కదా. లేఖనం ఏమని సెలవిస్తుందంటే, మన దేవుడు అంటండి, తలంచిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన శక్తిగల కార్యములు చేసే దేవుడు మనం ఆరాధన చేయుచున్న దేవుడు. ఆమేన్. పిల్లరా, ఆ మాట మీకు గుర్తున్నది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఆత్మీయులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి అంటాడు భక్తుడు. అంటే మనం అడుగు వాటికంటే, మనము ఊహించు వాటికంటే అత్యధిక కార్యములు చేస్తాడు. మన ఊహకు అందనంత కార్యాలు, మన తలంపులకు అందనంత కార్యాలు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుడు అలా ఎవరి జీవితంలో చేశాడంటే, ఇది ఇక్కడ యాకోబు ఉన్నాడు. యాకోబు దగ్గర 147 సంవత్సరాలు సమీపం అయిపోయినాయి. ఇక మరణకాలం సమీపించింది, అవసాన కాలంలో ఉన్నాడు. తానేమనుకున్నాడు, అసలు యోసేపునే చూడను అనుకున్నాడు. ఎందుకంటే యోసేపు చనిపోయాడు అనుకున్నారు కదా. తన అన్నలు అలాగే ప్రజెంటేషన్ చేశారు కదా. మొదటిసారి యాకోబు కుమారులైనటువంటి వారు యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు, తర్వాత బెన్యామీను తీసుకువెళ్తానన్నప్పుడు, యోసేపు చనిపోయాడు, నేను మృతుల్లోకానికి దుఃఖంతో వెళ్తానంటూ బాధపడతాడు. అయితే పిల్లరా, యాకోబు జీవితంలో తలంచినది కంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు చేశాడు. తన కుమారుణ్ణే చూడలేననుకున్నాడు, తన కుమారులను చూచేటట్లుగా దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఈ మాటలు వినిచిన వారులారా, నీ జీవితంలో కూడా, ఈ మాటలు వినిచిన ప్రియులారా, మీ జీవితంలో కూడా నీవు తలంచిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధిక కార్యములు చేయుటకు మన దేవుడు శక్తి కలిగిన వాడు. ఆమేన్. ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో హన్నా అనబడిన తల్లి ఉన్నారు. పెనిన్నా అనబడిన ఆమె ద్వారా ఆమె చాలా శోధించబడుతూ ఉండేవారు. ఒక్క కుమారుడు ఉంటే చాలయ్యా, నా మీదున్న నిందపోతుంది, ఆ కుమారుని కూడా మీకే ప్రతిష్ఠ చేస్తానని మొక్కుబడి చేస్తారు ఆ తల్లి. అద్భుతం ఏంటో తెలుసా, ఒక్కరుంటే చాలు అనుకుంది ఆమె. మహాదేవుని కృప ఆమె ఎడల ఎంత ఉన్నతంగా ఉందంటే, ఒక్కరినిచ్చారు ప్రభువు. ఆ ఒక్కరిని దేవుని కొరకై అప్పగించింది ఆ తల్లి. తరువాత కాలంలో మేబీ 2వ అధ్యాయం 21వ వచనంలోకి వెళ్తే, సమూయేలు మొదటి గ్రంథంలో
దేవుడు ఆమెను మరలా జ్ఞాపకం చేసుకున్నారంట. 5 సంతానాన్ని దేవుడిచ్చాడు. తలంచిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన శక్తిగల కార్యాలు. ఆమేన్. ప్రియులరా, తలంచిన దానికంటే, ఊహించిన దానికంటే శక్తిగల కార్యాలు. మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైన కార్యములు చెయ్యగలిగిన దేవుడు మనం ఆరాధన చేయుచున్న ప్రభు. ఆమేన్. ఈ ఉదయకాల వెళ్ళి మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి నీ జీవితంలో కూడా దేవుడు ఆ కార్యాలు చేయగలడు. నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో మూయబడిన ద్వారాలు ఒక్కటి తెరవబడితే చాలని నీవు అనుకుంటున్నావు. ఒక్కటి ప్రక్కన మరొక్కటి పెట్టి కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. ఈ వ్యక్తి మారతాడా, కొంచెం మారితే చాలా నువ్వు అనుకుంటావు. ఆ వ్యక్తి సంపూర్ణ సిద్ధి నుండి బైబిల్ పట్టుకునే రోజులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులు మారతాయా నీవనుకున్నావు. సమస్తాన్ని నూతన పరిచే దేవుడు నీవు సేవించుచున్న ప్రభు. ఆమేన్. నెరసిలిపోకు, కృంగిపోకు. మనం ఆరాధన చేయుచున్న దేవుడు మన ఊహకు అందనంత కార్యాలు చేసే దేవుడు. శాంసోను మీకు గుర్తున్నాడు కదూ. శాంసోను ఓ రోజు ప్రియులారా, తను ఒక దేవాలయానికి కట్టబడ్డాడు. స్తంభాలకు మొరపెడతాడు, దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా కన్నులు పొడిచిన వారికి తీర్పు తీర్చి వారి మీద ప్రతీకారం తీర్చుకుంటాను, ఒక్క అవకాశం చాలంటాడు. లేదా జరిగిన విషయం ఏంటి తెలుసా? ఆ తర్వాత సమయంలో తను చంపిన వారి లెక్క అంతటి కంటే ఆ రోజు చంపిన వారి సంఖ్య అధికంగా ఉన్నాయట. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? తలంచిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు. ఆత్మీయులారా, యాకోబు జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, హన్నా జీవితంలో ప్రభువు ఎలాంటి కార్యాలు చేశారు, ఇదిగో ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో కూడా ఆయన అద్భుతములు చేయగలిగిన దేవుడు. మహత్కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. విశ్వసించు, ప్రభు యొక్క పాదాలు పట్టుకో. నమ్మదగిన దేవుడు తన కార్యములు సఫలపరచును గాక. తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మాటలు అందరి హృదయాలలో ఫలభరితం చేయండి, నా హృదయంలోనూ ఫలభరితం చేయండి. మీ ఆత్మతోనూ నింపండి. మేము ఇక ఏది జరగదని ఎక్కడ నిరుత్సాహం చెంది ఉన్నామో ఆ చోటనే బలమైన కార్యములు జరుగునట్లుగా మీ కార్యములు సఫలమగునుగాక. మేలు చేత నింపండి, దేవుని ఆశీర్వాదం దయచేయండి. యేసు నామమున ఆమేన్.